అక్కడ అది అడవిలో వెళ్ళడానికి ప్లేస్ ఉందా లేదా ఇవి కామన్. ఇప్పుడు మనం దాంట్లో వివాదం చేయాలంటే ఆయన పేరేంటి, మోహన్ బాబుది ఇల్లు ఉంటుంది, అదే స్కూల్ ఉంటుంది శ్రీవిద్యానికి, అడవి పక్కనే కదా ఉండేది. ఇప్పుడు దాంట్లో మన గొడవ కూడా అయినాయి కదా, ఏదో జంతువులు పట్టుకున్నారు ఇట్లాంటిదని చేసుకొచ్చింది, మరి అడవి పక్కనే కదా, మరి అది ఆక్రమించుకున్నట్ట. దాంట్లో ఏది చట్టము ఏది కాదు అన్నటువంటిది. అందులో ఇంకోటి వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆల్రెడీ కోర్టుల దాకా వెళ్ళిపోవడం, గతంలో కేసులు విచారణలో అన్నీ పూర్తయిపోయి తమకి అది వచ్చేసింది అని చెప్తున్నారు. మనం రాయొచ్చు, తప్పులేదు అతని మీద, అవి కూడా తప్పు చేశాడు, కోర్టును కూడా తప్పుదో పట్టించాడని రాయి, తప్పులేదు. అయితే అసలు ఏంటి ఇంతకాలం ఏం చేసినట్టు అవన్నీ? గతంలో చంద్రబాబు ఉండే, రాజశేఖర్ రెడ్డి ఉండే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, రోసయ్య ఉండే, ఎన్టీ రామారావు ఉండే, వాళ్ళందరి టైంలో ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ అయిపోతాయా? అది ఇప్పుడు అదేంటి అనేటటువంటిది మేబీ ఇది లీగల్ గానే తేలుతుంది. ఈ లోపుగా స్టోరీలు విపరీతంగా రాసుకోవచ్చు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సేకరించిన 7 రకాల ఆధారాలు అన్నారు కదా, దాన్ని పరిగణలో తీసుకోవడానికి ఏం లేదంటారా? అదే పనికి వస్తుంది, రిపోర్ట్ రాసుకోవడానికి పనికి వస్తుంది, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి పనికి వస్తుంది. అంటే దాన్ని కూడా మళ్ళీ ఎవరు ఫైనల్ చేయాలి?